జైలు నుంచి విడుదలైన మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలవలేదు? జగన్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎందుకు తన ఇంటికి పిలవలేదు? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సడన్ గా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? చంద్రబాబుతో ఎటువంటి ఒప్పందం లేదని ఎందుకు చెప్పారు? చివరి వరకు జగన్మోహన్ రెడ్డితోనే తాము నడుస్తామని ఎందుకు ప్రకటించారు? చంద్రబాబు తమను వేధిస్తున్నారని ఎందుకు చెప్పారు? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. పెద్దిరెడ్డి కుటుంబం అంటేనే చంద్రబాబుకు ప్రత్యర్థి, ఆపై దశాబ్దాల వైరం. అదే పెద్దిరెడ్డి వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. రాజశేఖర్ రెడ్డితో మంచి అనుబంధం ఉంది. ఆయన కుమారుడు జగన్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో అడుగులు వేసింది ఈ కుటుంబం. పెద్దిరెడ్డి తరువాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జగన్ అత్యంత ప్రాధాన్యమిస్తూ వచ్చారు. అయితే సడన్ గా ఈ పరిణామాలేంటి అనేది పొలిటికల్ వర్గాల్లో ఒక రకమైన చర్చ. వరుసగా జరుగుతున్న పరిణామాలతో ఏదో జరుగుతోందన్న అనుమానాలు మాత్రం పెరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కోసం పరితపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అప్పట్లో కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించి జగన్ రెడ్డికి అండగా నిలబడ్డారు. రాయలసీమ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో పెట్టే విధంగా పావులు కదిపారు. అందుకే జగన్ సైతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల ఫలితాలు జగన్మోహన్ రెడ్డిని ఆశ్చర్యపరిచాయి. పెద్దిరెడ్డిపై అనుమానం పెంచాయి. రాయలసీమ మొత్తాన్ని కూటమి ప్రభంజనం సృష్టిస్తే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం ఎలా గెలిచింది అన్నది జగన్మోహన్ రెడ్డిలో పుట్టుకొచ్చిన అనుమానం. ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా అన్నంతగా అనుమానం పెరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవి క్రమేపీ పెరుగుతూ వచ్చాయి. పెద్దిరెడ్డి కుటుంబాన్ని జగన్ దూరం చేసుకునే పరిస్థితి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మొత్తం పరిణామాల వెనుక సజ్జల ఉన్నారు అన్నది ప్రధాన ఆరోపణ. బయట కూడా అదే ప్రచారం సాగుతోంది. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, పార్టీలో నెంబర్ 2 స్థానానికి ఎదిగిన నేతలను ఒక పద్ధతి ప్రకారం బయటకు పంపించడంలో సజ్జల పాత్ర ఉందన్నది ఒక అనుమానం. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ ఆధిపత్యం సహించలేకపోయారట సజ్జల. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవహారాలన్నీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డే చూసేవారు. పార్టీ కోసం తాము కష్టపడితే ఆర్థికంగా పెద్దిరెడ్డి కుటుంబం బలోపేతమైంది అన్నది సజ్జలలో ఉన్న అనుమానం అని వైసీపీ వర్గాలు అంతర్గత చర్చల్లో చెబుతుంటాయి. అందుకే వ్యూహం ప్రకారం జగన్ రెడ్డిలో అనుమానాలు పెంచడంలో సజ్జల సక్సెస్ అయినట్టే తెలుస్తోంది. అందుకే లిక్కర్ కుంభకోణం జరిగిన తర్వాత పూర్తిగా సీన్ మారిపోయినట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రకాల ఒప్పందాలు జరిగినట్టు, కూటమి ప్రభుత్వానికి పెద్దిరెడ్డి సరెండర్ అయినట్లు ఒక కొత్త ప్రచారం పుట్టుకొచ్చింది. ఇవన్నీ పెద్దిరెడ్డి కుటుంబానికి తీవ్ర మనస్తాపానికి గురిచేసినట్టు తెలుస్తోంది. అయితే ఒకే ఒక్క వ్యూహంతో వైసీపీలో పెద్దిరెడ్డి ప్రత్యర్థులు ప్రచారం మొదలుపెట్టినట్టు సమాచారం. ఆయన ముందు ఏకైక ఆప్షన్ బీజేపీ అన్నట్టు ఒక సీన్ క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని స్వయంగా జైలుకు వెళ్లి పరామర్శించారు. అటు తర్వాత బెయిల్ కోసం కూడా న్యాయ సహాయం చేశారు జగన్. జైలు నుంచి బయటకు వచ్చాక ఇంటికి పిలిపించుకుని మరీ వల్లభనేని వంశీని పరామర్శించి ధైర్యం చెప్పారు. కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విషయంలో అలా చేయలేదు. కనీసం పరామర్శించలేదు, ఇంటికి పిలవలేదు. అదే సమయంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబు తమను వేధించారని, అతనితో ఎటువంటి ఒప్పందాలు లేవని తేల్చి చెప్పారు. అందరితో ఆకుండా జగన్తోనే చివరి వరకు ప్రయాణమని ప్రకటించారు. ప్రత్యేకంగా ఈ ప్రకటన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్తో పెద్దిరెడ్డి కుటుంబానికి ఆ స్థాయిలో సాన్నిహిత్యం ఉంది. ఎప్పుడైతే మిథున్ రెడ్డి ఆ ప్రకటన చేశారో తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం పెరిగింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో సజ్జల వైపే అందరి వేళ్లు చూపిస్తున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.